హాయ్ అండి. ఈరోజు నేను కొంతమందికి జుట్టు ఎర్రబడుతూ ఉంటుంది. చూస్తూ చూస్తూ నేను నల్లగా ఉన్న హెయిర్ రెడ్గా మారిపోతూ ఉంటుంది. అలా రెడ్గా మారకుండా మనం ఒక ఇంట్లో ఉన్న వస్తువులతోటే మంచిగా ఎలా చేసుకోవచ్చు అనేది నేను ఈరోజు చెప్తాను. మనకి ఉసిరికాయ పొడి ఉంటుంది కదా, ఆమ్లా పొడి. ఈ ఆమ్లా పొడిని తీసుకొని మనం దీన్ని ఈ రెమెడీని ఎలా యూజ్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు చెప్తాను. ఒక గ్లాస్లో వాటర్ తీసుకోండి. ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని ఒక స్పూను ఉసిరికాయ పొడి వేయండి నీళ్ళల్లో. ఒక స్పూన్ వేయండి. ఒక్క స్పూన్ వేసి బాగా కలపండి. మీరు తలస్నానానికి ముందు ఇది నానబెట్టుకోండి ఫస్ట్, లేదా కొంచెం ముందైనా నానబెట్టుకొని దీన్ని బాగా కలపండి. బాగా కలిపేస్తే ఏమవుతుంది, ఈ ఉసిరికాయ పొడి అడుక్కి చేరి పైన తేట నీళ్ళు పేరుకొని ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇలాగా తయారైన ఈ కషాయాన్ని ముందు మనం నానబెట్టుకోవాలి. 1 అవర్ ముందైనా పర్వాలేదు. మీరు స్నానానికి వెళ్ళే ముందు వాటర్లో వేసేసి చక్కగా కలిపేసి పెట్టేసుకుంటే పైన వాటర్ అంతా తేరుకొని ఉంటుంది. మీకు మొత్తం హెడ్ బాత్ అయిపోద్ది కదా, తలంతా అయిపోతుంది కదా. షాంపూ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఈ వాటర్ని మీరు మంచిగా తలంతా తడుపుకోవాలి. ఈ పైన మనం ఇప్పుడే కలిపాం కాబట్టి ఇలా కలిసిపోయింది. ఇలా కాకుండా మనం ఒక 1 అవర్ ముందు నానబెట్టుకుంటే ఈ పొడి అనేది కిందకి దిగిపోయి వాటర్ అనేది పైకి తేలి చక్కగా మంచిగా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని మీరు హెడ్ బాత్ మొత్తం అయిపోయిన తర్వాత చక్కగా తలంతా వేసేసేయండి. దారలాగా వేసేసి మొత్తం తలంతా తడిపేసి చక్కగా కొద్దిసేపు ఒక 5 నిమిషాల తర్వాత మంచిగా తలంతా కడిగేసుకోండి. లేదంటే మీరు మొత్తం పట్టించిన తర్వాత వెంటనే హెడ్ బాత్ చేసినా పర్వాలేదు, నీట్గా కడిగేసుకున్నా పర్వాలేదు. దీనివల్ల హెయిర్కి మంచి నిగారింపు, ఎరుపుదనం రాకుండా జుట్టు నల్లరావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ ఆమ్లా పొడి మనకి ఎన్నో రకాలుగా మేలు చేస్తూ ఉంటుంది. హెయిర్కి, బాడీకి, అన్నిటికీ ఈ ఉసిరిక మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఇలా ఇంట్లో తయారు చేసుకోలేకపోతే ఇలా ప్రోడక్ట్ మనకి దొరుకుతున్నాయి కదా, పచారీ షాపులలో అక్కడక్కడ దొరుకుతూనే ఉన్నాయి మనకి. కాబట్టి తెచ్చుకొని ఇలాంటివి మీరు యూజ్ చేయవచ్చు. ఓకేనా? మీకు కానీ ఈ టిప్ యూజ్ అవుతే ట్రై చేయండి. మరిన్ని చిట్కాలతో మేము ముందుంటాం.